రామాంజనేయులు, ఐ న్యూస్, అనంతపురం. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని ఆయన ఇంటితో పాటు మొత్తం 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ మాజీ ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోదాలు ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించినవిగా సమాచారం అందుతోంది. తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఈ ముత్యం వెంకటరమణ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని ఆయన ఇంటితో పాటు మొత్తం 10కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ మాజీ ఖాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సోదాలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించివిగా సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. ఉదయ్ కిరణ్. శివాని, వరుసగా ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వ అధికారుల్లో కూడా అవినీతిమయం కూరుకుపోయిందని చెప్పేసి అటు ఏసీపీ అధికారులు గుర్తించినప్పటికీ గత నెలల్లో అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కావచ్చు, అనేక వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులపై కూడా ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కూడా ఆదాయం మించి ఆస్తి కూడా పెట్టినట్లు కూడా అటు ఏసీపీ అధికారులు గుర్తించిన పరిస్థితి కూడా మనం చూస్తాం. తాజాగా మరోసారి ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రాన్స్కో డి ముత్యం వెంకటరమణ ఇంట్లో కూడా ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో కూడా అధికం నుంచి డబ్బు దొరికినట్లు కూడా మనకు తెలుస్తోంది. మాదాపూర్లోని ఆయన నివాసంతో పాటు వారి కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని వెంకటరమణపై కూడా అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆరోపణల నేపథ్యంలో కూడా ఆయన నివాసంతో పాటు వారి కుటుంబ సభ్యుల నివాసాలతో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. శివాని. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉదయ్ కిరణ్.